హలో హలో వెల్కమ్ టు జింజర్ టీ కపుల్. దిస్ ఇస్ బన్నీ. సో ఈ రోజు చెల్లి డాలస్ నుంచి వస్తుంది. సో పిక్ చేసుకోవడానికి వెళ్ళాలి. సో ఆన్ ద వేలో ఉన్నాం ఇప్పుడైతే. ఎందుకు వస్తుంది అంటే రేపు ఒక పెద్ద స్టామ్ వస్తుంది. సో ఆ స్టామ్ ని తట్టుకోవడానికి మనకు సపోర్ట్ కావాలి. అందుకని చెల్లి వస్తుంది. స్టామ్ ఏంటో మనకు తెలుస్తుంది రేపు. సో ఇప్పుడైతే పిక్ చేసుకొని అక్కడ నుంచి కొన్ని షాపింగ్ ఆర్ బయట డిన్నర్ చేయడానికి అట్లా ప్లాన్ చేస్తాము. సో ఇంట్లో చాలా పనులు ఉన్నాయి. సో ఇంట్లో ఇప్పుడు కుక్ చేసుకొని అంతా కుదరదు. సో విల్ జస్ట్ పిక్ చేసుకొని డైరెక్ట్గా వెళ్ళిపోయి తినేసేయాలి. అసలు మధ్యాహ్నం నుంచి వాళ్ళు ఏం తినలేదు ఇద్దరము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంతే. సో యా దట్స్ అ ప్లాన్. లెట్స్ గో. ఫ్లైట్ డిలే అయిందన్నమాట దిగేది. సో ఇంకా తను బయటకు వచ్చే లోపల కాస్కోలో కొన్ని అర్జెంటుగా షాప్ చేసే ఉన్నాయి. అవి చేద్దామని చెప్పేసి కాస్కోకి వచ్చినాం. సో యా దట్స్ అప్. వెనకాల డిక్కీలో అన్ని కాస్కో సామాన్ పెట్టేసరికి పొట్టికి ప్లేస్ లేదు ఇవాళ. మొత్తం కాస్కో ఎంత షాప్ చేసినాం ఫుల్గా. ఎంత 15 minutes లో మేము వెళ్ళినామా జప్పా జప్ అంతా. అది వెయిట్ చేస్తుంది. సరే అది మన బాలు వారు ఆర్డర్ చేస్తే ఈ రెండు ఆర్డర్ చేస్తాడు. చూద్దాం ఎవరు తింటారో ఇప్పుడు. మన్ని ఒక్కడు లెఫ్ట్ ఓవర్ తీసుకోపోకూడదు ఇంటికి. సరేనా? మొత్తం నీ కడుపులకే పోవాలి అంతా. మార్నింగ్. మా చెల్లి అలిగింది. ఇప్పుడు we are almost at the airport. నేను చెల్లి కూడా పట్టు. that's the face. అదనమాట. అట్లా లాస్ట్ మినిట్ ఇట్లా గొడవలు అవుతుంటాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ 1 minute ఉన్నాము. ఇంకేం అప్డేట్ రాలేదు మమ్మీ వాళ్ళ దగ్గర నుంచి. సో వచ్చేది మా మమ్మీ అండ్ డాడీ. సో అప్డేట్ ఇంకేం రాలేదు. ఇంకా ఎయిర్పోర్ట్లో పార్కింగ్ చేసుకొని వెళ్ళిపోయి వెయిట్ చేస్తాం అక్కడ. ఏమంటావు పుట్టి? పుట్టి యాక్చువల్లీ పొట్టి ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసింది. పొట్టి వస్తున్నట్టు మమ్మీ వాళ్ళకి కొంచెం తెలుసు, కొంచెం తెలియదు. సో మేము ఏం సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటున్నాం అంటే, ఫస్ట్ నేను వెళ్ళేసి కలుస్తా. ఆబ్వియస్లీ అడుగుతారు పొట్టి ఏదని, సారీ దివి ఏదని చెప్పి అడుగుతారు. సో లేదు రావట్లేదు రేపు వస్తుంది అని చెప్పేసి చెప్తా. తర్వాత కొంచెం సేపు వాళ్ళు నమ్మిన తర్వాత అప్పుడు వచ్చి సర్ప్రైజ్ చేస్తుంది. అంతేనా పొట్టి ప్లాన్? ఇంకేమైనా చేంజ్ ఉందా? ప్లాన్లో ఏమైనా చేంజ్ అయిందా? ఓరగంటతో చూస్తుంది. మీరు భయపడకండి, ఓకేనా? ఏం దా నేనున్నా. ఫస్ట్ టైం అనుకుంటా నేను లోపలికి ఇట్లా పార్కింగ్, ఎయిర్పోర్ట్ లోపల పార్కింగ్కి రావడం కదా. దిగుతున్నారు. ఫ్రాంకా సర్ప్రైజా? ఏం చేయాలనుకుంటున్నావు బట్టి బకెట్ హ్యాట్ తోటి? హాయ్ చెప్తావు ఇట్లా వచ్చి? మారో
ఇటురా. కింది వేసుకుని నడుస్తుంది, ఎటు పోతుందో చూసుకోవచ్చు. ప్లాన్ లో చేంజ్ అయింది. ఇప్పుడే డాడీ వాళ్ళు కాల్ చేసినారు. మేము ఇట్లా ఎయిర్పోర్ట్లో దిగినామో లేదో, పార్కింగ్ వెతుక్కొని పెట్టినామో లేదో, ఆల్రెడీ బయటకు వచ్చేసినాం డోర్ నెంబర్ అని చెప్తున్నారు ఎగ్జిట్ దగ్గర. సో ఇప్పుడు మళ్ళీ బయటకు వెళ్ళిపోవాలి. 1 minute కూడా అవ్వలేదు లోపలికి వచ్చి బయటకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇంకా సర్ప్రైజ్ ప్లాన్ ఎట్లా నడుస్తుందో తెలియదు. ఇంకా ఏముంది, ముందే దింపేస్తాము. డోర్ నెంబర్ 7 కన్నా ముందే దింపేస్తాము. ఓకే. సో అక్కడ మెల్లగా నడుచుకుంటూ వస్తుంది. మనం కార్లో ఎక్కిన తర్వాత. ఓకే. ఓకేనా బొట్టి ప్లాన్? సరే అన్నది అంటే మాట్లాడింది. దిగింది. సో ప్లాన్ ఈజ్ స్టిల్ ఆన్. చాలా కొత్తగా ఉంది. ఆల్మోస్ట్ 4 years 3.5-4 years తర్వాత చూస్తున్నా అనమాట. చూద్దాం ఏమవుతుందో. హలో హలో హలో. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. ఆర్ యు ఏమన్నా అసలు ల్యాండెడ్ అని చెప్పలేదు, ఏం చెప్పలేదు. అసలు పని లేదు. వైఫై ఇక్కడికి వచ్చినాక వైఫై బోర్డర్ పెట్టి కనెక్షన్. ఓకే. అదే అన్ని ప్లేసెస్ ల్యాండెడ్ అని పెట్టి ఇక్కడ రావట్లేదు ఏందా అని చెప్పి చూస్తున్నాను నేను. వెల్కమ్ టు USA. టైం అటు అక్కడ తర్వాత మీరు రైట్ అనుకుంటున్నావు లెఫ్టా? నో నో. ఫస్ట్ టైం వస్తున్నాను. వెళ్ళండి. అవునండి, ఇద్దరు కుడికాలు పెట్టారు. మీరు కెమెరా వీడియోగ్రాఫర్ చేస్తారు. నిన్న నైట్ బాగానే వండుకున్నా. మమ్మీ 3.5 years అవుతుంది తింటున్నావు. కర్రీ ఎట్లుందో చెప్పట్లేవు. ఏం కర్రీ? ఏంటిది? ఆలు ఫ్రై. నువ్వు వచ్చిన కానీ నా చేతి వంట. ఇలా చేయడం తక్కువ. ఆలు ఫ్రై నేను తిన కాబట్టి చేయదు. తక్కువ. నేను కూడా ఆలు చాలా తక్కువ. బట్ మొన్న విన్న వచ్చినప్పుడు ఒక రోజు చేసిన అంతే. గుడ్డమ్మ ఆలుగడ్డ తింటుందా? తింటాను కొంచెం తక్కువ. మటన్ వేస్తే బాగా తినది. చికెన్ మటన్ జోకేదంటే హైదరాబాద్కి వచ్చిన ఇంకా గుడ్డమ్మ తిన్నది మటనే. అసలు నాకు తెలియదు. ఆ రోజు మటన్ చేసినా కొంచెం పెట్టినా. నేను అది పెట్టింది అయిపోయింది, లేచి కిచెన్ లో పోయి మటన్ మటన్ అంటుంది. డిమాండ్ చేస్తుంది. మటన్ మటన్ ఉంటుంది. కడుపు నిండా తిన్నది మటన్ తోటే. బుడ్డమ్మ బుట్టగా ముందు ఫుల్ తిన్నది మటన్. అందుకే నాకు ఆ లక్షణాలు వచ్చినాయి.
కావచ్చు ఇప్పుడు ఇవ్వన్నప్పుడు ఆరెంజ్ యాపిల్స్ యాపిల్స్ ఫ్రూట్స్ ఎక్కువ తినదు ఎప్పుడు అమ్మ అప్పుడు చెప్పిన చూడు బస్సులో వెళ్తుంటే చెప్పు స్టోరీ. ఒకటి వైట్ అండ్ వైలెట్ కలర్ ఫ్రాక్ వేసినాం, ఒక క్యాప్ పెట్టినాం. బస్సులో పోతుంటే మొత్తం వెనుకోళ్ళు ముందోళ్ళు ఏమైనా చూస్తుంటారు. అసలు కలర్ వైట్ ఉంటుండే ఆ డ్రెస్ తోటి లైట్ ఎల్లో కలర్ నాకు గుర్తుంది. సిద్దిపేట వెళ్తుంటే వయా భువనగిరి భువనగిరి దాటినాక ఆలయకి వచ్చినాక అక్కడ బస్సు ఆపుతాడు 10-15 నిమిషాలు. హోటల్లో ఏదో టిఫిన్ అది ఎవరు తింటే వాళ్ళు తింటుంటారు కదా. అయితే ఆయన పాపను ఎత్తుకొని హోటల్ పోయి తింటుండే. బస్సు వస్తుంది మళ్ళీ ఏమంటే అంటే నేను అప్పుడు ఇంకా ఫాదర్ కాలే. అయితే నాకు అప్పుడు అంటే పిల్లల గురించి అసలు ఆలోచన లేదు. జస్ట్ 91లో అయింది కదా, 2-3 years. అంటే అప్పుడు కోరిక కలిగింది నాకు ఉంటే నేను ఎత్తుకుంటుగా అని నాకు కోరిక కలిగింది. ఫస్ట్ టైం మన లోపల ఉట్టుకొచ్చింది. ఇక అన్న తర్వాత నెక్స్ట్ ఇయర్ విన్ని. ఓకే, అంటే జనరల్ గా మనకు ఉంటది కదా, సో అది అప్పుడు కలిగింది కోరిక. సో ఆ పాప గుర్తుంది. ఓకే, మీకు ఎలాంటి ఇంట్రెస్టింగ్ కాంటెంట్ చూడాలి అనుకున్నా ఇంట్రడ్యూసింగ్ యూట్యూబ్ ఛానల్ టు పేరెంట్స్. మేము అరిజినాలో ఉంటున్నాము. ప్రౌడ్ ఫాదర్ మూమెంట్, ప్రౌడ్ మదర్, ఎంబారస్డ్ డాటర్ మూమెంట్. చాలా వేడిగా కూడా ఉంటుంది, సేమ్ హైదరాబాద్ లాగా. సో హైదరాబాద్ గురించి చెప్పేసాను కాబట్టి ఎస్, ఐ యామ్ ఫ్రమ్ హైదరాబాద్. ప్రౌడ్ హస్బెండ్ మూమెంట్. నెక్స్ట్ డాలస్ వీడియో వస్తుంది, ప్రౌడ్ సిస్టర్ మూమెంట్. సో అలాంటి కాంటెంట్, అలాంటి సబ్జెక్ట్స్ నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. సో నా లైఫ్ లో మంచిగా లైక్ చేయండి, మంచిగా మీకు నచ్చితే డెఫినెట్గా కామెంట్ కూడా చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో